బక్రీద్ పండగ అనగానే మనకు గుర్తొచ్చేది కేవలం జంతువుల బలి మాత్రమే. కానీ దీని వెనుక ఉన్న అసలు చరిత్ర గుండెల్ని పిండేసే ఒక తండ్రి కొడుకుల కథ. అసలు బక్రీద్ ఎందుకు చేస్తారు? ఈ మాంసాన్ని 3 భాగాలుగా ఎందుకు పంచుతారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండగ ఈదుల్ హజా. దీన్నే మనం బక్రీద్ అని పిలుస్తాం. అయితే చాలా మంది ఇది కేవలం ఒక పండుగనే అనుకుంటారు. కానీ దీని వెనుక వేల సంవత్సరాల నాటి ఒక కన్నీటి గాథ ఉంది. ఇస్లామిక్ చరిత్ర ప్రకారం హజరత్ ఇబ్రాహీం అనే ప్రవక్తకు ఒకరోజు అల్లాహ్ నుండి ఒక కఠినమైన పరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తన ఏకైక కుమారుడైన ఇస్మాయిల్ను దేవుని మార్గంలో బలివ్వాలని ఆయనకు కల వస్తుంది. అది దేవుని ఆజ్ఞని గ్రహించి ఇబ్రాహీం భారమైన హృదయంతో కొడుక్కి ఈ విషయం చెప్తాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్. కొడుకు భయపడకుండా, నాన్నగారు, దేవుడి ఆజ్ఞ ప్రకారం నన్ను బలివ్వండి, నేను సిద్ధమని చెప్తాడు. బలి ఇచ్చే సమయంలో కొడుకు ముఖం చూసి తండ్రి ప్రేమ ఎక్కడ అడ్డు వస్తుందో అని ఇబ్రాహీం తన కళ్ళకు గంతలు కట్టుకొని కొడుకు గొంతుపై కత్తి పెట్టబోతాడు. సరిగ్గా అదే సెకండ్లో వారిద్దరి భక్తికి మెచ్చి అల్లాహ్ ఒక అద్భుతం చేస్తాడు. కొడుకు ఇస్మాయిల్ స్నానంలో ఒక పొట్టేలు ప్రత్యక్షమయ్యేలా చేస్తాడు. కొడుకు ప్రాణం సురక్షితంగా ఉంటుంది. ఆ జంతువు బలి అవుతుంది. ఈ గొప్ప త్యాగాన్ని స్మరిస్తూనే ప్రతి ఏటా బక్రీద్ జరుపుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 1. బక్రీద్ రోజు ఇచ్చే కుర్బానీ మాంసాన్ని కేవలం వాళ్ళే తినేయకుండా దాన్ని ఖచ్చితంగా 3 సమాన భాగాలు చేయాలి. మొదటి భాగం పేదవాళ్లకు, రెండో భాగం బంధువులకు, మూడో భాగం మాత్రమే తమ కుటుంబానికి ఉంచుకోవాలి. సమాజంలో ఎవరు ఆ రోజు ఆకలితో ఉండకూడదనే దీని వెనుక ఉన్న అసలు సైన్స్ అండ్ రీజన్. ఫ్యాక్ట్ నెంబర్ 2. ముస్లింల అత్యంత పవిత్రమైన హజ్ యాత్ర ముగింపుకు సంకేతంగా కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇక్కడ బలి ఇవ్వడం అంటే కేవలం ఒక జంతువును చంపడం కాదు, మనిషిలో ఉండే స్వార్థం, క్రోధం, అహంకారాన్ని దేవుని కోసం త్యాగం చేయటం. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.